నలువైపులా నిజమైన వనంలా ఉంది. అంటే దొంగలు కూడా నిజమైన వారే. ఓర్ని 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 దొంగలకి పంతుల దగ్గర అసలు ఏమీ దొరకదు. నాకైతే ఈ దొంగల కారణంగానైనా ఈ పంతుల నుండి విముక్తి కలిగిస్తుంది. అరే మీరు ఏం చేస్తున్నారు? మీకు నా దగ్గర ఏమీ దొరకదు. నా దగ్గర ఉన్నది ఒకే ఒక పంచ, అదే ఇప్పుడు కట్టుకుని ఉన్నాను. అయ్యో నా దగ్గర ఏమీ లేదు, ఏమీ లేదు. నా మాట వినండి, ఏమీ లేదు. అయ్యో అయ్యో అరే ఆ సంచి ఇలా ఇవ్వు, చెప్తే విను, ఇవ్వు ఇవ్వు. అరే రే అరే ఏం చేస్తున్నారు? అయ్యో వద్దు. అయ్యో ఏంటి ఖజానా అంతా ఇందులోనే దాచావు కదా? ఖజానా కాదు, కొంచెం మర్యాదని, కొంచెం గౌరవాన్ని దాచుకున్నాను. అది కూడా పోయింది. ఎన్నో ఏళ్ల నుంచి చిత్రాన్ని మోస్తున్నాను కానీ నాకే ఏమి ఇవ్వలేదు. మీకేమిస్తాడు పండితుడి గోచి. ఎప్పుడు ఈ పండితుడు డబ్బులు బాగా తింటాడు. క్షమించండి క్షమించండి క్షమించండి, నేను మీ దోషిని, నన్ను క్షమించండి క్షమించండి. మమ్మల్ని బాధ పెట్టావా? అదేలాగా? మీరెంతో కష్టపడి శ్రమించి అందరినీ దోచుకుంటారు. నేను అభాగ్యుణ్ణి, నా వల్ల మీకు ప్రయోజనం లేకుండా పోయింది. మీ పనంతా వ్యర్థమైపోయింది. చాలా బాధ కలుగుతోంది నాకు, చాలా బాధ కలుగుతోంది నాకు. సర్దార్, ఇతను విచిత్రమైన పండితుడు. అందరూ మన వల్ల బాధపడతారు, కానీ ఇతను మన కోసం బాధపడుతున్నాడు. సత్యం చెప్పావు పండితుల గారు. మేము చేస్తున్నాం ఈ పని ఏదైతే ఉందో అది నిజంగా అంత మంచి పనేమీ కాదు. ఎవరన్నారు మంచి పని కాదని? కర్మ ఎప్పుడు కర్మే సర్దార్ గారు. మీరు ఎవరిని దోచుకుంటారో వాళ్ళ ఉత్సాహాన్ని పెంచుతున్నారు, వారికి ప్రేరణ కలిగిస్తున్నారు. మేము ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామా? మేము ప్రేరణ కలిగిస్తామా? ఏ విషయంలో అలా చేస్తున్నాము? సంపాదనకి, జీవితంలో కష్టపడి శ్రమించి ముందుకు వెళ్ళడానికి. కొందరు వ్యక్తులు జీవితంలో డబ్బు సంపాదించి బద్ధకస్తులుగా మారుతారు. అలాంటి వారితో మీరు మళ్ళీ పనిచేయిస్తున్నారు. తమరు నాకు ఒక విషయం చెప్పండి. మానవులు దేవాలయానికి దేవుణ్ణి పూజించడానికి ఎందుకు వెళ్తారు? ఎందుకు? భగవంతుని నుంచి కాస్త ఆశీర్వాదాన్ని దోచుకోవడానికి. కొందరు ప్రేమను దోచుకుంటారు, కొందరేమో అధికారాన్ని దోచుకుంటారు, కొందరేమో ఆశీర్వాదాన్ని దోచుకుంటారు. కానీ మీరు మాత్రం కేవలం ధనాన్నే దోచుకుంటున్నారు. మీరందరూ సంపూర్ణ మానవ సమాజానికి ప్రేరణకు కారకులు. మాకే స్వయంగా తెలియదు మేము ఇంత మంచి పని చేస్తున్నామని. ఈ పండితుడు ఒక సాధారణ పండితుడు కాదు, ఇతనొక మహాజ్ఞాని. ప్రభు వెళ్ళండి పండిత, నిశ్చింతగా మీరు వెళ్ళిపోండి. అరే మా దగ్గర ఇంత స్వర్ణం ఉంది కదా, మాకు ఎటువంటి చింత అనేది కూడా లేదు. ఏంటి ఇక మీకు కూడా మా నుండి ఎటువంటి చింత ఉండదు. నిశ్చింతగా వెళ్ళిపోండి, మీరు నిశ్చింతగా వెళ్ళండి. గార్ధమ మహారాజా పద. మన వస్తువులన్నీ సురక్షితంగా ఉన్నాయి, వాటి గురించి ఎవరికి ఏమీ తెలియలేదు. పద ఇక్కడి నుంచి త్వరగా పారిపోదాం. రా. ఈ పండితుడి దగ్గర ఖచ్చితంగా ఏదో ఉంది, మనం దాన్ని చూడలేదు. అతన్ని పట్టుకోండి. ఆగండి పండిత, ఆగండి. అతన్ని పట్టుకోండి. అయ్యో పట్టుకోండి. నన్ను వెళ్ళనివ్వండి, నన్ను నా గాడిదతో పాటు వెళ్ళనివ్వండి. పారిపోతున్నారు కదూ, మా నుండి ఏదో దాచి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? అన్నట్టు ఏం దాచిపెడుతున్నారు ఈ గాడిదలో? నేను చెప్పలేను. మీరు చెప్పక తప్పదు. నేను చెప్పలేను. ఒకవేళ చెప్పలేదంటే నేను మీ ప్రాణాలు తీసేస్తాను. ప్రాణం తీనని మాటిస్తే అప్పుడు చెప్తాను.
ఇచ్చేశాను. చెప్పండి. దించండి, త్వరగా కిందకి దించండి. ఆ, ఆ. సర్దార్ మహాశయ, ఇక్కడున్న ఈ గాడిదను తమరు చూశారుగా. ఇది సాధారణ గాడిద కాదు. దాని నుదుటిపైన తిలకం చూడండి. అవును, ఉంది. అయితే ఈ గాడిదలో విశేషమేముంది? మీరు ఉత్తమమైన దొంగ. ఎంతో కష్టపడి అందరినీ దోచుకుని నిజాయితీగా జీవిస్తున్నారు. అందుకే చెప్తున్నాను. ఇక్కడున్న ఈ గాడిద ఉందే, ఇది ఎంతో దివ్యమైన గాడిద. అవును, ఈ గాడిదనా? కల్పవృక్షం అలాగే కామధేనువు లాంటిది. ఇది కల్పవృక్షము, ఆ కామధేనువు యొక్క గాడిద రూపం అండి. ఈ గాడిదనా? మనం ఎప్పుడూ కల్పవృక్షానికి పూజ చేస్తూ ఉంటాము. కామధేనువు నుదుట తిలకం దిద్దుతూ ఉంటాము. అదే విధంగా దీని నుదుటను కూడా తిలకం ఉంది. తమకు సముద్ర మధురం గుర్తుందా? ఉంది ఉంది ఉంది. అయితే అదేంటో త్వరగా చెప్పండి. ఉండండి, చెప్తాను. అప్పట్లో దేవతలకి దానవులకి మధ్య సముద్ర మధునం జరిగింది. అప్పుడు ముందుగా కల్పవృక్షం వచ్చింది, ఆ తరువాత కామధేను వచ్చింది, ఇక చివరిగా ఏం వచ్చింది? ఏమిటి? ఈ గాడిదొచ్చింది. అవును, ఇదే వచ్చింది. ఈ పండితుడు ఎందుకిలా కట్టుకదలాడుతున్నాడు? కుమారి ఇంట్లో పుట్టిన ఆ గాడిదను నేనే తన కొండల మధ్యలో జన్మించాను. ఆ కల్పవృక్షం కామధేనువు మానవుల కోరికలు ఎలా తీరుస్తూ ఉంటాయో ఆ విధంగానే ఈ దివ్యమైన గాడిద కూడా స్వర్ణాన్ని ఇస్తుంది. పౌర్ణమి రోజు రాత్రి పద్ధతి ప్రకారం ఈ గాడిదకు పూజ చేస్తే ఏమిటి? స్వర్ణ ముద్రికల వర్షం కురుస్తుంది. స్వర్ణ ముద్రికల వర్షమా? ఇక ఈ గాడిద మీరు దీని మాటి మాటికి గాడిదని ఎందుకు అంటున్నారు? ఇది ఒక వరం కదా. ఇదొక వరం. సరిగ్గా చెప్పావు మిత్రమా, సరిగ్గా చెప్పావు. మరి వరాలు ఎలా ప్రాప్తిస్తాయి? ఎలా? ఘోర తపస్సు ద్వారా. ఓ తపస్సు! ఇది మా ఇంట వంట లేని ఆచారం కదా. మేము డాకులం. ఏదైనా దక్కించుకోవడానికి కేవలం 2 విధాలుగానే మేము ప్రయత్నిస్తాం. ఒకటి ఆయుధం, మరొకటి బలం. మోసంతో బలంతో దక్కించుకోవాలనుకుంటే మీరు అనుకున్నది జరగదు. అరరే, నిరాశ చెందకండి. మీరు ఉచిత మూల్యాన్ని చెల్లించి కూడా దీన్ని మీరు దక్కించుకోవచ్చు. దైవ సమానమైనటువంటి అత్యుత్తమమైన ఈ గాడిదను నేను సంపాదించిన సంపాదనంతా వెచ్చించి కొన్నాను. హే మహాజ్ఞాని పండిత, మీరు కొన్ని క్షణాల పాటు ఇక్కడే ఉండండి. మీరు మీ గాడిదతో పాటు ఇక్కడ ఉండండి. మేము ఇలా వెళ్ళి ఇలా తిరిగి వచ్చేస్తాం. గాడిదతో పాటు ఉండండి. ఏ మిమ్మల్ని పదండి, త్వరగా రండి. అరే మహాజ్ఞాని పండితులు గారు, మా దగ్గర ఉన్న మొత్తం ధనమంతా ఇదిగో ఈ సంచిలోనే ఉంది. మీరు ఇదంతా తీసుకోండి, కానీ మాకు ఈ దివ్యమైన గాడిదను మాత్రం ఇవ్వండి స్వామి. తప్పకుండా. గుండెను రాయి చేసుకుని మీకు ఇస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. గుర్తుందిగా పౌర్ణమి రోజు రాత్రి? అదంతా మాకు బాగా గుర్తుంది స్వామి. గుర్తుంది. బలే, ఈ పంతులు దొంగల దగ్గర దోచుకున్నాడు. ఇతని తెలివితేటలతో డాకులని కూడా ముద్దుని చేశాడు. ఏ గాడిద, ఎందుకు నవ్వుతున్నావు? నీ నుండి నాకు విముక్తి లభిస్తుంది కదా, ఆ సంతోషంతోనే నవ్వుతున్నాను. కానీ నవ్వు నాకు ఎందుకు భయంకరంగా అనిపిస్తోంది. పంతులు, నువ్వెందుకు నవ్వుతున్నావు? చూడు నా గాడిద భ్రాత, ఈ దొంగలు తాము దోచుకున్న ధనానంతా నాకు ఇచ్చి నిన్ను కొనుక్కున్నారు. పౌర్ణమి రోజు రాత్రి వాళ్ల మనోవాంఛితం పూర్తి కాలేదనుకో, స్వర్ణ ముద్రికల వర్షం కురవలేదనుకో, వాళ్ళందరూ కలిసి నిన్ను చచ్చే వరకు చావబాదుతారు. ఆ తర్వాత నీ కళ్ళు బైర్లు గమ్మి నువ్వు అమావాస్య రాత్రిని చూస్తావు. మనకి ఇవ్వడానికి ముందు బాధపడుతున్నాడు. కాపాడండి. తీసుకోండి. నేను నా మనసు మార్చుకునే లోపు తీసుకువెళ్ళండి. కాపాడండి. జాగ్రత్తగా తీసుకోండి. నా తమ్ముడు లాంటి వాడు. కాపాడండి. నేను నా ఆత్మ శపిస్తోంది. విజయనగరాన్ని చేరుకునేసరికి నీ దగ్గర ఒక్క ముద్రికి కూడా ఉండదు. పంతులు, నువ్వు సర్వనాశనమైపోతావు. నాశనమైపోతావు.
జిలేబీలు. ఓహో, చక్కగా మోసం చేసి ఆ దొంగలకు గాడిదను అమ్మేశాను. తెచ్చుకున్న దొంగ సొమ్ము ఎక్కడో జారిపోయింది. ఏం పర్వాలేదులే, ఒక్క ముద్రిక మిగిలిందిగా. అరే నా ముద్రిక. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మీరు నాకు ఒక ముద్రికనిచ్చారు. భగవంతుడు మీకు ఖజానానిస్తాడు. ఓ గాడిద గట్టిగానే చెప్పించింది. తిన్నగా ఇంటికి వెళ్ళి అమ్మ చేతి భోజనం తింటాను. మనసు ఆకలి వల్ల తిక్కమిక పడుతోంది. ఎవరైనా ఉన్నారా? ఇక్కడికి వచ్చి చూడండి ఎవరొచ్చారో. ఎవరైనా కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తారా? నాకు తెలుసు, తమరందరూ నన్ను ఘనంగా స్వాగతించేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అరే, అమ్మా నేను వచ్చేసాను. అరే ఏమిటి, ఏమైంది ఇక్కడ? అమ్మా, అరే ఈ గృహం ఇలాంటి క్షీణస్థితిలో ఎందుకుంది? అంతా ధ్వంసం అయిపోయినట్లు ఎందుకు కనిపిస్తోంది? అమ్మా ఇలా చూడు, నేను వచ్చాను. నువ్వెక్కడున్నా బయటికి రావాలి. అమ్మ రావడం లేదేంటి? శారదా నువ్వైనరా? ఈ ఇంట్లో ఏది సరిగ్గా లేదు. నన్ను బెదిరించకండి, నేను భయపడేవాడిని కాదు. నువ్వు అవశ్యం వంటగదిలోనే ఉండుంటావు. వంటగదిలో ఉన్నావు కదా, నాతో తమాషా చేస్తున్నావు కదా శారదా? నన్ను ఏడిపించాలనే ఇలా పడగదిలో ఉందేమో. శారదా, గుండప్ప, ఎక్కడైనా దాక్కుని ఉంటే బయటికి రండి. గుండప్ప, నీ గంట మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు వెంటనే బయటికి రా. అరే అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మ దండం, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమయ్యారు? అదే పండిత రామకృష్ణ. అరే అరే అరే, విజయనగరానికి వచ్చాను, కానీ ఇది విజయనగరంలా కనిపించడం లేదే. ఇళ్ళు అలా లేవు, సంత అలా లేదు, అంతా మారిపోయింది. ఎవరిని అడగాలి? ఏం చేసావు మూర్ఖుడా? నీకు కళ్ళు కనపడడం లేదా? అంత పాడు చేశావు. నీకు తెలుసా వీటి విలువెంతో? నీకు సంబంధించిన 1 నెల జీతం. ఇక నేను దాన్ని నీకు ఇవ్వను. అయ్యా, ఆకలి కడుపుతో ఉండడం వల్ల కళ్ళు తిరిగి తప్పిదం జరిగింది. మళ్ళీ అలా చెయ్యను. మీరు నెల రోజుల జీతం నాకు ఇవ్వకపోతే నేను
నా కుటుంబం ఆకలితో చచ్చిపోతాం. నాకు ఎదురు మాట్లాడతావా? నీకెంత ధైర్యం? వెళ్ళిపో. ఇప్పుడే నిన్ను నేను పనులొచ్చి తీసేస్తున్నాను. ఇక్కడ నుంచోకు. వెళ్ళు. వెళ్ళిపోబట్టాక లేవండి, 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 పైకి లేవండి, లేవండి, లేవండి. ఇదిగోండి దుకాణదారు, మీరు చేసింది చాలా తప్పు. ఇంత ముసలి వ్యక్తితో పని చేయించుకోవడమే కాకుండా వారికి జీతంగా ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వడానికి నిరాకరిస్తున్నారా? నాకు సలహా అవసరం లేదు. నా కొట్టు ముందుకొచ్చి నాకే సలహా ఇస్తున్నారా? ముందెక్కడి నుంచి వెళ్ళిపోండి. సలహానివ్వడానికి వచ్చేశాడు. రండి అయ్యా, రండి, రండి. రండి రండి, తాజా తాజా కూరగాయలు అందరూ వచ్చి త్వరగా తీసుకోండి. ఆలస్యం చేసుకోకండి. చాలా చౌక ధరకే మీకు నచ్చిన వాటిని తీసుకువెళ్ళండి. ఇదిగో కూరగాయలు, ఇదిగో 5 ముద్రికలు. నాకు 1 సేరు బెండకాయలు ఇవ్వు. ఇదిగో కూరగాయలు. కూరలు చాలా తక్కువ అనిపిస్తున్నాయి, సగం సేరు అనిపిస్తున్నాయి. అవునవును, అర్ధసేరే. 5 ముద్రికలకు అర్ధసేరే ఇస్తాము. నేను కూడా ఇదే చెప్పాను. కానీ మీరు 1 సేరు అన్నారు. 1 సేరు కావాలంటే ఇంకా 5 ముద్రలు ఇవ్వాలి. నేను చెప్పింది 5 ముద్రికలకు అర్ధసేరని. మీరే పొరపాటుగా వినుంటారు. 1 సేరని చెప్పి సగం సేరు ఇచ్చి నువ్వు అబద్ధం కూడా చెప్తున్నావా? నీ కూరలు తీసుకుని నా ముద్రికని నాకు తిరిగివ్వు. ఒక్కసారి అమ్మిన వాటిని నేను తిరిగి తీసుకోను. వెళ్ళి ఇంకెవరికైనా ఈ కూరగాయలన్నీ అమ్ముకో. రండి రండి, కూరగాయలు తీసుకోండి. తాజా తాజా కూరగాయలు తీసుకోండి. దొంగ దొంగ ఎవరైనా పట్టుకోండి. దొంగ పట్టుకోండి. అయ్యో, అలా చూస్తారేమిటి? వెళ్ళ దొంగను పట్టుకోండి. ఈ విజయనగరం పూర్తిగా మారిపోయింది. సార్వజనికంగా ఇంత భారీ మార్పు ఏమిటి? శాసనం గురించి ఎవరికీ భయం లేదు. వీలైనంత త్వరగా దీని గురించి మహారాజు కృష్ణదేవరాయలకు చెప్పాలి. మహాశయ, మీరు దర్బార్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. తమకు నేనెవరో తెలియదనుకుంటున్నాను. అదంతా మాకు అనవసరం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను దర్బార్లోకి వెళ్ళడం అత్యవసరం అయితే మీరు 1 రోజు ముందుగానే ప్రవేశానుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడిక వెళ్ళిపోండి. అరే, నేను చెప్పేది ఇరవై సంవత్సరాలలో ఈ దర్బారు పూర్తిగా మారిపోయింది. ఇది బహుశా రవితల సమస్య అనుకుంటాను. కానీ మహారాజు గారు లేకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? గురుదేవులు తటాచారి గారు కూడా కనపడడం లేదు. మహామంత్రి తిమ్మరసు గారి స్థానంలో వీరెవరు?